ఓకే స్టార్ట్. సో అన్ని బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ వచ్చేసాయి. బ్లౌజ్ బ్యాక్ లెంత్, ఫుల్ షోల్డర్. ఓకే, షోల్డర్ స్ట్రాప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఓకే, షోల్డర్ స్ట్రాప్ అది కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ. ఇది షోల్డర్ స్ట్రాప్. ఇది నెక్ అండి. ఈ మెడ సెంటర్ నుంచి ఇది నెక్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ స్ట్రాప్. చిన్నది. ఓకే, ఆ చిన్నది షోల్డర్ జనరల్ గా 2 inches పెట్టుకుంటాం. అది షోల్డర్ స్ట్రాప్. టూ డిపెండింగ్ ఆన్ హౌ మచ్, లైక్ డోరీ పెట్టుకుంటే ఒకటి ఉంటుంది అలా. అది. సో ఇవన్నీ మెజర్మెంట్స్. షోల్డర్ టు ఎపెక్స్ వి గాట్. ఫ్రంట్ లెంగ్త్, చెస్ట్, వేస్ట్, స్లీవ్ లెంగ్త్, ఆర్మ్. దీస్ ఆర్ ఆల్ బాడీ మెజర్మెంట్స్. ఓకే, నౌ లెట్ us calculate each measurement one by one. మన డ్రాఫ్టింగ్ కోసము వేరే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది స్టార్టింగ్. ఓకే, సో షోల్డర్, సో స్టార్టింగ్ విత్ షోల్డర్. ఫస్ట్ షోల్డర్ కదా, మనకి ఎంత వచ్చింది? షోల్డర్స్ లో 15.8 అక్క జాకెట్ కి 15.8 వచ్చింది కదా. సో అదేం చేయాలంటే ఫస్ట్ by 2 చేయాలి. షోల్డర్ by 2 చేయండి. ఆర్ మనము ఇది తీసుకున్నాం కదా, ఇంకొకటి ఏది, అప్పర్ చెస్ట్. ఓకే, చెస్ట్, అప్పర్ చెస్ట్ ఎంత వచ్చింది మనకి? అప్పర్ చెస్ట్ వచ్చేసి 37 కదా. 37 divided by 4. సో దట్ విల్ బి 4 9 గా 36. 10 అంటే 25 కదా. 9.25 వస్తుంది డివైడెడ్. సో ఇంత మనకి ఇంత అనమాట మొత్తం ఫుల్ షోల్డర్. ఓకే, ఫుల్ షోల్డర్ అంటే ఎలా ఉంటుంది? ఇలా అంటే మన బ్లౌజ్ ఇలా ఉంటే మొత్తం ఈ నెక్. ఓకే, ఈ నెక్ విత్ ఇది అంతా 9.25లో ఎండ్ అయిపోవాలి మొత్తం. దానికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఇక ఇది కూడా ఇది. ఓకే, ఇది మొత్తం 9.25. ఓకే, 9.25. ఇది దాటకూడదు. అదే జారిపోతుంది భుజం. ఇది 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 పెంచినా కూడా ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ గురించి మనము చూద్దాం. ఓకే, సో ఫస్ట్ షోల్డర్ వచ్చేసిందా? మీరు రాస్తున్నారా? ఇక్కడ షోల్డర్ హెడ్డింగ్ పెట్టి క్యాల్కులేషన్ రాస్తాం. ఓకే, షోల్డర్ అంటే అప్పర్ చెస్ట్. షోల్డర్ అప్పర్ చెస్ట్ by 4. దట్ విల్ బి 9.25. అంటే ఓకే, అది. ఓకే, 9.25 డివైడెడ్ షోల్డర్. ఓకే, యూ గాట్ షోల్డర్ మెజర్మెంట్. అంటే ఇప్పుడు ఓకే, సో అప్పర్ చెస్ట్ అంటే 16 బేసికల్లీ, అది కాదు 37 divided by 4 కొట్టాము. 9.6. ఓకే, 37 by 4 9 గా 36. 10 అంటే 0.25. అది షోల్డర్. దట్ ఈస్ ఫుల్ షోల్డర్. సో మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనము డ్రాఫ్టింగ్ అప్పుడు ఏం చేయాలి అంటే పేపర్ మీద గీసినప్పుడు పేపర్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ పేపర్ ఫోల్డింగ్ అవుతుంది. హాఫ్ అంటే ఇలా ఫోల్డింగ్ అవుతుంది అయినప్పుడు సో దీనికి by 2 అవుతుంది మళ్ళీ. ఓకే, ఆన్ ఫోల్డింగ్ ఎంత వస్తుందంటే 9.25 డివైడెడ్ by 2. సో ఇక్కడ మార్క్ చేసేటప్పుడు అన్నమాట 2 4 are 8. 4.3 అట్లా ఇంకొక 4.6 అంతే. 4 యాక్చువల్ అనమాట. సో ఇంత అంటే దీనికి మళ్ళీ మనం 0.5 మార్జిన్ యాడ్ చేస్తాం. ఓకే, 0.5 మార్జిన్. సో దట్ మీన్స్ హౌ మచ్ యు ఆర్ గెటింగ్? 5.1. కరెక్ట్, 5.1. 5.1. ఇంకేం చేసినా జారిపోదు బ్లౌజ్. ఈ షోల్డర్ జారదు అంటే ఉంటుంది. ఓకే, అది. సో మనకి ఎంత వచ్చింది? ఇంత. మ్యాక్సిమం 5.5 పెట్టుకోవచ్చు మ్యాక్స్. ఓకే, 5.5 వరకు వెళ్ళచ్చు షోల్డర్. దిస్ ఇస్ అబౌట్ షోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ షోల్డర్. ఇది ఓకే, షోల్డర్ పాయింట్. ఇప్పుడు ఒక 1/2 inch మార్జిన్ వేసుకోవాలి మళ్ళీ డౌన్. నౌ వీఆర్ గోయింగ్ డౌన్ అనమాట. అది. సో నౌ వీఆర్ టేకింగ్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ ది బ్లౌజ్. ఓకే, ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ గీద్దాం.
ఫస్ట్ బ్యాక్ డ్రాఫ్టింగ్. ఓకే, సో ఫస్ట్ షోల్డర్ వచ్చే తర్వాత బ్యాక్ డ్రాఫ్టింగ్. ఇప్పుడు ఇదంతా కూడా మీరు ఈ షోల్డర్ అంతా అంటున్నారు కదా, ఇదంతా యా అంటే కంప్లీట్ ఏ నుంచి ఇంకా కొన్ని మనకి మెజర్మెంట్స్ కావాలి. యాక్చువల్గా చెస్ట్ కావాలి. ఓకే, చెస్ట్ అని రాసుకోండి. ఓకే, చెస్ట్ నెక్స్ట్ ఇది అంటే బ్యాక్ డ్రాఫ్టింగ్ చేయడానికి ఓకే, చెస్ట్ వేస్ట్ అన్ని కావాలి. ఓకే. సో చెస్ట్ వచ్చేసి మనకి ఇందాక వచ్చింది కదా టోటల్ చెస్ట్ బై 4. టోటల్ చెస్ట్ చూద్దాం. చెస్ట్ 38 వచ్చింది. 30 అప్పర్ చెస్ట్ 37 వచ్చింది అక్క. సో 38 బై 4 అంటే 4 9 గా 36 20 4 5 గా 20. సో దట్ ఈస్ ది బ్యాక్ 9.5. ఓకే, బ్యాక్ చెస్ట్. ఓకే, బ్యాక్ చెస్ట్ ఇంత పెట్టుకోవాలి. ఓకే. చెస్ట్ క్యాల్కులేషన్ వచ్చేసి వేస్ట్ దగ్గర వచ్చినప్పటికి ఏమవుతుంది, మధ్యలో ఒక ఫీట్ వస్తుంది. ఓకే, ఎక్స్ట్రా. అవును, నాకు ఇక్కడ ఎక్స్ట్రా కదా, వెనకాల లైన్ ఇట్లా లైన్స్, ఆ లైన్ కూడా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఓకే, దాన్ని ఏమంటారు అక్క? ఇప్పుడు మనము అంటే సపోజ్ ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ పాయింట్ వేస్ట్ పాయింట్ ఇక్కడ ఎండ్ అయ్యాక సో టోటల్ ప్లస్ 1 ఇంచ్ అనమాట, అలా ఎక్స్ట్రా అది. అప్పుడు ఇది కూడా యాడ్ అవుతుంది అది. సో సపోజ్ మన వేస్ట్ ఇప్పుడు జనరల్గా వేస్ట్ ఇప్పుడు ఎంత అయింది మన వేస్ట్ వచ్చేసరికి 34 బై 4 వేద్దాం. 34 బై 4 ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ. ఓకే, ప్లస్ 1 ఇంచ్ దానికి అట్ట. ఓకే, 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 బ్యాక్. ఓకే, సో ఇక్కడ మీరు చెస్ట్ దగ్గర ప్లస్ మార్జిన్ అని వేసుకోండి. మార్జిన్ కూడా ఉంటుంది పక్కన. ఓకే, మార్జిన్. ఓకే, ఇది చెప్తాను. ఆర్మ్ హోల్ ఇది ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది. ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ చెస్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ చెస్ట్ పాయింట్. సో ఆర్మ్ హోల్ డౌన్ ఎక్కడైతే దిగుతుందో ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది. ఓకే, ఇక్కడ సో కిందకి వేస్ట్ పాయింట్. ఈ మళ్ళీ దీనిపైన హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్నారు, ఇది ఆర్మ్ హోల్ అన్నారు. ఇక్కడ ఆర్మ్ హోల్, ఇది టక్స్ వేస్ట్. ఓకే, నేను దాన్ని టక్ అంటారు. 1 ఇంచ్ వేస్ట్ కూడా మార్జిన్ యాడ్ చేసుకుంటాం మనం. నేనైతే 2.5 పెడతాను మార్జిన్ ఫ్రీగా. ఎంత పెడతా? 2.5 అండి. ఓకే, క్లాత్ని బట్టి, ఇంకా క్లాత్ మనకి ఎక్కువ ఉంటే 2.5 అలా పెట్టుకోవచ్చు. అలా ష్రింక్ అయినా కూడా తర్వాత. సో ఇప్పుడు 4 8 గా 32 20 4 5 గా 20 ప్లస్ 1 మార్జిన్ అంటే ఎంత అయింది 9.5 ప్లస్ మార్జిన్. ఓకే, సో 8.5 ఇది బ్యాక్ చెస్ట్. ఇది ఈ టక్స్ కి 1 ఇంచ్ వేసాము ప్లస్ మార్జిన్ వేసారు. దీన్ని. ఓకే, ఓకే, సో ఇది బ్యాక్ చెస్ట్. ఓకే, బ్యాక్ చెస్ట్. ఫ్రంట్ చెస్ట్ దగ్గర 0.5 యాడ్ అవుతుంది మళ్ళీ. అది అక్క మన వేస్ట్. ఓకే, వేస్ట్ అంతా కూడా బ్యాక్ చెస్ట్ కింద ఇదంతా వస్తుంది. ఇదంతా ఓకే, కింద వేస్ట్. ఇది మనము 1/4 చేసాం. వేస్ట్ 1/4 అనమాట. ఓకే, అంటే బ్యాక్ లోను ఫోల్డ్ చేసాం కదా. అంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫ్రంట్ ఇది ఫ్రంట్ లో 2 పీసెస్ అండి. ఓకే, బ్యాక్ ఒక పీస్. అలా మొత్తం ఆన్ ఓపెన్ చేస్తుంటే అలా. సో ఇది కలిపి 4 పీసెస్ అనమాట. ఓకే, ఇది ఇలా 1 2 3 4. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ ఉందనుకోండి, ఇలా చూసుకుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఇలా హాఫ్, ఇది హాఫ్, ఇది హాఫ్, మళ్ళీ ఇది వచ్చేసి 1/4. అవును, కరెక్ట్. ఇది 1/4. అవును కదా. ఇది మనం క్యాల్కులేట్ చేసాం. అది ఇది కూడా ఫోల్డ్ చేసుకుంటే మనకి వేస్ట్ ఫోల్డ్ చేసుకున్నా 1/4 వస్తుంది. ఓకే, అలా హాఫ్ తీస్తాం. ఓకే, ఇలా వేస్ట్ కూడా 1/4. ఇది హాఫ్ ఇంచ్ ప్రింట్. ఓకే, సో అది. సో దట్ ఈస్ అబౌట్ వేస్ట్ వచ్చేసింది మనకి. సో మనం ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ హోల్ కదా, బ్యాక్ ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ విల్ బి ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2.
నో జస్ట్ మినిట్. సో ఇక్కడ మనకి చెస్ట్ ఎంత వచ్చింది, మన జనరల్ చెస్ట్ 38 కదా. అవును. సో 38 అంటే మీరు 6 పెట్టుకోవచ్చు. ఓకే 6 అండి 30 డెప్త్. ఓకే ఈ 6.5 అంటే మొత్తం 6.5 పెట్టినాను. ఓకే ఆర్మ్ హోల్ డెప్త్. ఓకే అంటే జనరల్గా చెస్ట్ బై 6 చేస్తారు. 38/6 6 36 20 మిల్లీ. 6 3 18 6.5. ఓకే 6.5 ఓకే అప్రాక్సిమేట్గా. ఓకే ఓకే చెస్ట్ బై 6 దీనికి ఆర్మ్ హోల్ డెప్త్ ఫార్ములా చెస్ట్ బై 6. ఓకే. సో now we got all measurements for drawing. Yeah. ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఐ థింక్ అర్థమైంది. సో బేసికల్ నాకు ఓన్లీ థింగ్ అంటే షోల్డర్ మనం ఫస్ట్ తీసుకునేది కంప్లీట్ షోల్డర్ కి మీరు ఇది చెప్పారు. ఇది ఆర్మ్ హోల్ అన్నారు. ఇది వెనక బ్యాక్ టక్స్ అంటే ఇక్కడ నుంచి ఇది కాబట్టి ఈ టక్ 1 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ చెప్పారు. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ప్లస్ ఈ టోటల్ లెంత్ తీసినప్పుడు మనం మార్జిన్ కూడా వేసుకుంటాం ఎక్స్ట్రా. ఇది మనకు వేస్ట్ అయిపోయిన తర్వాత మార్జిన్ కూడా ఓకే వేస్ట్ చెస్ట్ కి. ఓకే సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ డ్రాఫ్టింగ్. ఓకే పేపర్ పేజ్ లెక్క పేపర్ రోల్ ఒకటి పెట్టాను. చార్ట్ పేపర్ ఉండాలి ఇక్కడ. ఇలా చార్ట్ పేపర్ రోల్ ఉంటుందండి క్రాఫ్ట్ చేయడానికి. ఓకే సో ఇందులో మనం చేసుకోవాలి. ఇది కొంచెం జరుగుతాము కాలు స్ట్రైట్గా కూర్చుంటే మీరు అటు సైడ్ వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు ఎంత విత్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఓకే ఫస్ట్ అది. సో మనకి చెస్ట్ ఎంత వచ్చింది? 9.5. అవును కదా. వేస్ట్ 9.5. సో చెస్ట్కి 0.5 యాడ్ చేసుకుంటాం ఎక్స్ట్రా ఫర్ ఫ్రంట్ ఎక్స్ట్రా. సో 10 అయింది. 10 అయింది కదా. సో 10 అంటే 10 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అన్నమాట. ఓకే. సో మొత్తం ఎంత అయింది? 12 ఉండాలి అనమాట. ఓకే అంతే 12 ఉంటే సరిపోతుంది. సో పేపర్ ఫోల్డింగ్ మనం మెజర్ చేద్దాం. ఇది ఈక్వల్గా ఉండాలి పైన. ఓకే ఫోల్డ్ చేస్తాం. 11 ఉంది. December 12. ఇది ఒకటి బోర్డ్ అండి కిందది కటింగ్ బోర్డ్ అంటారు. కటింగ్ బోర్డ్ అండ్ కటర్ స్కేల్ మూడు కలిపి వస్తాయి అమెజాన్లో. ఇది కటర్ అని ఉంటుంది. ఓకే ఇది కటర్ మనము ఫ్రెంచ్ కర్వ్ అంటారు కదా, కర్వ్స్ అవి తీసుకోవడానికి ఇది బాగుంటుంది. మన ఆర్మ్ హోల్ దగ్గర అవి డ్రాఫ్టింగ్ కోసం ఈజీ డ్రాఫ్టింగ్. ఇదిగోండి అప్రాక్సిమేట్గా 12 చాలు సరిపోతుంది. జస్ట్ ఎక్కడ ఉప్పులు లేకుండా. క్లాత్ సపోజ్ షిఫాన్ అనుకోండి, ఇప్పుడు మనకి ఇది కాటన్ చందేరి సిల్క్ అయితే పర్వాలేదు నించుంటుంది. షిఫాన్ అయితే నించోదు. దానికి ఏం చేయాలి? స్టిఫెనర్స్ ఉంటాయి. స్టార్చ్ స్టిఫెనర్స్ చూపిస్తాను. అది వాటర్లో కలిపి స్ప్రే కొట్టాలి. స్ప్రే కొట్టి ఆరబెట్టేయండి. ఆరబెడితే కొంచెం గట్టిగా అవుతుంది క్లాత్, నించుంటుంది. లేకపోతే జారిపోతూ ఉంటుంది, మనకి రాదు అసలు, దొరకదు క్లాత్ కష్టం. అలా అదొకటి. అదే ఫస్ట్ మీరు మామూలు సిల్క్ వాటితో స్టార్ట్ చేయండి. అదే ఇది కట్ చేసుకుందాం. సో అదే స్కేల్ ఇది అక్కర్లేదు కదా.
సో కానీ మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర వేస్ట్ ఎక్కువ కావాలి. ఓకే. సో 3 ఇంచెస్ బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ తీసుకుంటాం ఎక్స్ట్రా, తర్వాత తెలుస్తుందా. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఫుల్ లెంగ్త్ ఎంత మనకు బ్యాక్ ఫుల్ లెంగ్త్ తెలుసు కదా. బ్యాక్ ఫుల్ లెంగ్త్ చెప్పండి. బ్యాక్ లైన్ 14 కదా. సో 14కి పైన హాఫ్ మార్జిన్, కింద హాఫ్ మార్జిన్. ఓకే, అది రాసు. బ్యాక్ లెంగ్త్ 14, పైన మార్జిన్, కింద మార్జిన్. అంటే మార్జిన్ అప్పుడు 15 తీసుకోవాలి. స్టిచ్చింగ్ లో పోతాయి కదా. అవును. అప్పుడు 14 వస్తుంది. అది ఇప్పుడు సపోజ్ మనం 14 అంటే మనం టోటల్ ఎంత తీసుకున్నాక 15 తీసుకున్నాం. 15 తీసుకోవాలి. మొత్తం 15 తీసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే. ఇదిగోండి, ఈ స్కేల్ అయితే మీకు ఈజీ డ్రాయింగ్. ఇదిగో ఇలా లైన్ ఉంటుంది, ఇలా లైన్ ఉంటుంది. ఈ లైన్ లో పెట్టేసి మనము ఇక్కడ డ్రా చేసేస్తాం. ఓకే. ఓకే. ఇలా జస్ట్ దీన్ని జరిపేసి అక్కడ ఇక్కడ ఓకే. మనం ఫస్ట్ మార్జిన్ కూడా డ్రా చేయాలి. కింద మార్జిన్ అంటే ఇప్పుడు మార్జిన్ ఇదిగోండి, ఇది ఉంది కదా. ఇట్లా తిప్పచ్చు. ఇట్లా తిప్పేసి కింద పేపర్ దాని మీద లైన్ మీద పెట్టేసాం అనుకోండి. ఇది హాఫ్ ఇంచ్ మార్జిన్. ఒక డ్రా లైన్ లైన్ మీద ఉండాలి. ఇదిగోండి, ఇది లైన్ కదా. ఈ బ్లాక్ లైన్ దీని మీద ఉండాలి. మీ వైపు జరుపుకోండి. అదే ఓకే. చూడండి లైన్ కరెక్ట్ గా ఉందా లేదా చూడాలి. ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ ఈ బుక్ జారిపోతుంది. ఓకేనా, కరెక్ట్ గా ఉందా? కొంచెం ఏమో నాకు ఇంకా లైన్ ఇక్కడ ఉంది. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. అది చూడండి. అదే ఇప్పుడు లైన్ డ్రా చేయండి. అది ఓకేనా. అది మార్జిన్, ఇది మార్జిన్. ఓకే. ఈ లోపల ఉండేది మనది ఎగ్జాక్ట్. ఓకే. కొంచెం పాయింట్ ఇటు అటు అవుతుంది పుట్టినప్పుడు, అలా కానీ మనకి సరిపోతుంది. ఓకే. ఓకే. స్కేల్ తగ్గింది. మళ్ళీ చెప్తా. ఈ టోటల్ అంతా 15. ఓకే. మనకు కావాల్సిన 14. సో కాకపోతే ఇవన్నీ పోతాయి కాబట్టి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ కొంచెం మార్జిన్ లెంగ్త్ లో మార్జిన్ అనమాట. అది ఓకే. అన్నిట్లో మనం మార్జిన్ తీసుకోవాలి. ప్రతి మెజర్మెంట్ లోనే మార్జిన్ కొడతాం కాబట్టి చెస్ట్ లోని చంక దగ్గర అన్నిటికీ మార్జిన్ ఉంటుంది. అలా అది ఏదైనా సరే మార్జిన్ తీసుకోవాలి. అలా నెక్ దగ్గర అలా నెక్ కుట్టడానికి అన్నిటికీ మార్జిన్ వాడతాం. అలా హాఫ్ ఇంచ్. ఓకే. సో మనం బ్యాక్ స్టార్ట్ చేద్దాం. చిన్న స్కేల్ తీసుకుంటాం. స్కేల్ అక్కర్లేదు. ఫస్ట్ మనకి షోల్డర్ ఎంత వచ్చింది మీకు? 5.5 అనుకున్నా. బోన్ పాయింట్ షోల్డర్ 15.8 వచ్చింది అక్క. సో అది కాదు, ఇక్కడ కింద క్యాల్కులేట్ చేసి 5.25 కదా. షోల్డర్ అండ్ ఫోల్డింగ్ మనకు కావాల్సింది అంటే 5 మార్జిన్ తో కలిపి 5.1 కదా. సో దానికి మనం 0.5 యాడ్ చేసుకోవచ్చు. అది 5.1 ఇది. ఓకే. మళ్ళీ 0.5. ఓకే. ఓకే. ఇలా ఇది మార్జిన్. ఓకే. సేమ్ ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ డెప్త్ చూసి ఇలా కిందకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్జిన్ దగ్గర 6. ఓకే. ఆర్మ్ హోల్ డెప్త్ 6.5 అన్నారు అక్క. అంటే ఇక్కడ 0.5 మార్జిన్ లో ఉంది. ఓకే. ఓకే. ఆల్రెడీ అందులో పైనుంచి అనమాట. పైనుంచి 6.5. ఓకే. ఓకే. సో మనకి ఈక్వల్ గా రావాలి అని అంటే ఇలా 2-3 తీసుకోవాలి. ఓకే. ఇక్కడ అది. సో ఇప్పుడు మనము లార్జ్ స్కేల్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ చెస్ట్ లైన్. ఓకే. ఈ 3 డాట్స్ కలుపుకొని డ్రా చేయండి. ఇటు మొత్తం మనకి ఇటే కావాలి. ఆర్మ్ హోల్ గీస్తాం కదా. ఇక్కడ కూడా వెళ్ళండి. ఇది లైన్ కూడా ఉంది, దీనికి కూడా వెళ్ళండి చెప్తాను. ఈ పక్కన ఇక్కడ దీనికి కూడా.
ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు ఈ లైన్ కూడా మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇక్కడ ఓకే, ఈ పాయింట్ చెస్ట్ లైన్ అండ్ ఇక్కడ రాస్తాం ఒక ఆర్మ్ హోల్ అని జస్ట్ ఆర్మ్ హోల్ రాస్తా. ఓకే, ఆర్మ్ హోల్ అని ఊరికట్లా రాస్తా. ఆర్మ్ హోల్. ఓకే, అర్థమైంది. ఆర్మ్ హోల్. యా యా యా, మీకు కన్వీనియంట్ గా రాసుకోండి. ఇది షోల్డర్ అన్నాం కదా, ఇది ఒకసారి ఇది షోల్డర్ అండి. ఇది ఇక్కడ ఇది ఆర్మ్ హోల్. ఇదంతా షోల్డర్. ఇక్కడ ఈ పాయింట్ వరకు ఇది షోల్డర్. ఓకే, పని చేద్దాం. లేకపోతే ఇక్కడ ఏ పెడతాను, పాయింట్స్ పెడతాను. ఓకే, ఏ అప్పుడు నీ దాంట్లో కంపేర్. ఓకే, ఇంకొక పాయింట్ వస్తుంది యాక్చువల్గా, చెప్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నెక్ విత్ టేప్ అయితే ఇది నెక్. యా, నెక్స్ట్ నెక్ విత్ నేను ఇవ్వలేదు. అదే అక్కడ రాసుకోండి. నెక్ విత్ జనరల్గా మనము 2 పెట్టుకుంటాం. 2 కానీ 2 లోపు కానీ. ఓకే, 1.8 అనుకున్నాం. ఓకే, ఓన్లీ 1.8 అండ్ లైక్ 0.5 మార్జిన్. ఓకే, ఇలా. ఓకే. సో దిస్ విల్ బి పాయింట్ బి, సి, ఓకే, డి, ఈ. ఇక్కడ 5 పాయింట్స్. ఓకే, ఈజీ మీకు. ఓకే, ఓకే. సో ఏసి అంటే మనకి ఇప్పుడు రెడీగా నెక్ వచ్చేది ఏసీ అన్నమాట. ఓకే, కుట్టిన తర్వాత. ఓకే. సో ఏసీ 2.2. ఏసీ వచ్చి నెక్. ఏసీ నెక్ 2.2. యా, ఆ నెక్ కి బీసీ అనేది మార్జిన్. బీసీ ఇస్ మార్జిన్. 0.5. ఓకే, 0.5. యా, ఓకే. అండ్ దెన్ దిస్ విల్ బి షోల్డర్ స్ట్రాప్. ఓకే, షోల్డర్ స్ట్రాప్ 3 ఇంచెస్ వచ్చింది షోల్డర్ స్ట్రాప్. ఓకే, ఓకే. ఇక్కడ నుంచి అక్కడ షోల్డర్, ఇక్కడ నుంచి సి నుంచి డి వరకు. ఓకే, సి నుంచి డి వరకు షోల్డర్ స్ట్రాప్. ఓకే, సి 3 ఇంచెస్. ఓకే, యా. సో దెన్ డి మార్జిన్, దీనికి మార్జిన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, యా, ఇది అయిపోయింది కదా షోల్డర్ దగ్గర. ఎస్. సో now we will mark the chest and waist. So chest మనకి starting from folding. Okay, let us see whether this is 6 here and total 6.5. That's what, no? 6.5. ఇది ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది ఎక్స్ట్రా స్కేల్లో. 9 పెట్టాను. అక్కడ నువ్వు ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నావా? లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అట్లా ఎందుకు అక్కడ తీసుకున్నారు మెజర్మెంట్? మనకి 9.5 కావాలి కదా. ఓకే, సో మీకు ఓకే, దీని 9 రావడానికి మీకు ఎక్కడ? 9.5. ఓకే, ఓకే, యా, ఒక మార్కింగ్. ఓకే, ఆ 9.5 ఏంటది? ఇది చెస్ట్ పాయింట్. బ్యాక్ చెస్ట్. ఓకే, బ్యాక్ చెస్ట్. ఓకే, 9 మనం మళ్ళీ అదే మార్కింగ్ లెటర్స్ పెడతాను. ఈ అయిపోయింది కదా, ఎఫ్ జి. ఓకే, ఇంకొకటి హెచ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ చెస్ట్ ఎఫ్హెచ్. ఇక్కడ 0.5 అన్నమాట. 0.5 ఎందుకు అని అంటే ఇక్కడ మనం నెక్ కుడతాం కదా, నెక్ కుట్టినప్పుడు ఇక్కడ 0.5 ఇంచెస్ పోతుంది. ఓకే, అది ఇక్కడ లాగుతాం కదా కుట్టినప్పుడు, అది ఇక్కడ పెట్టకపోతే మళ్ళీ కంఫర్ట్ ఉండదు. అదే పీకేస్తుంది, మొత్తం పీకేసి ఎప్పుడు పెద్ద. సో అలా అది పాయింట్. ఓకేనా? ఈ ఫ్రంట్ చెస్ట్ ఎఫ్హెచ్. ఫ్రంట్ చెస్ట్. ఓకే, ఇది ఇట్లా మనం లెటర్ వైజ్ మార్క్ చేసుకుంటే. ఓకే, F2H వచ్చేసి ఫ్రంట్, F2G వచ్చి బ్యాక్. బ్యాక్. ఎస్, బ్యాక్ చెస్ట్. ఓకే, ఓకేనా? దీనికి మార్జిన్ పెట్టామాక 0. ఇక్కడ మార్జిన్ ఉండదు, ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ ఎఫ్ ఇదే. ఓకే, స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్. ఓకే, ఇంక ఇదేం అక్కర్లేదు. ఇది పాయింట్, ఇది ఒకటి మనకి. ఇది స్టార్టింగ్ ఆఫ్ ఆర్మ్ హోల్. ఇది FGHI. యా, ఈఐ ఆర్మ్ హోల్ రాసుకున్నారు కదా. ఆర్మ్ హోల్ అంటే మొత్తం ఇది అనమాట టోటల్.
ఆర్మ్ హోల్ ప్లస్ 0.5 అని రాసుకుంటారా? ఎట్లా రాసుకుంటారు? ఆర్మ్ హోల్ ఇందాక మనం ఏం పెట్టాము, ఇందాక అట్లే చెప్పినట్టు. లేకపోతే ఇలా ఇక్కడ నుంచి మొత్తం డ్రెస్ ఎంత మన 6.5 కదా. యా అంతే ఆర్మ్ హోల్ 6.3 అనుకున్నాం ఇందాక ఆర్మ్ హోల్. సో ఈ పాయింట్స్ అన్ని ఇక్కడే అనుకోండి, లేకపోతే ఈ పైన కార్నర్ నుంచి ఓకే అక్కడ పెట్టలేను కాబట్టి ఇక్కడ పెట్టాను అంతే, ఇక్కడ నుంచి అనుకుందాం. అదే సో యా. సో ఇప్పుడు వేస్ట్ చూద్దాం. వేస్ట్ మనకి ఎంత అనుకున్నాము? వేస్ట్ వచ్చేసి సేమ్ 9.5 అనుకుంటాం కదా. వేస్ట్ అంతే. వేస్ట్ వచ్చేసి కరెక్ట్ 9.5 ప్లస్ మార్జిన్ ఉంది. మార్జిన్ అంతే, అంటే 9.5 ఫస్ట్ మార్కింగ్. ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ కార్నర్. ఓకే ఓకే GHI ఇక్కడ J. ఇది వేస్ట్. ఓకే వేస్ట్ యా వేస్ట్ ఇది J. ఓకే 9.5 J. ఓకే H to J. యా నౌ టేక్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ IJ. రెండికి సెంటర్ పాయింట్. ఓకే అంటే ఈజీ మెథడ్ అంటే ఇందులోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది నా 9.5. ఓకే సో 9.5 ఉంది కదా, సో దాన్ని స్టార్టింగ్ తీసుకురండి ఇలా. ఓకే టేప్తో. ఓకే దిస్ విల్ బి సెంటర్ పాయింట్. 4 పాయింట్. అలా అది ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ పెట్టేసి 4.2 కదా. 4.75 అప్రాక్సిమేట్ కదా. అదే సో ఇది సెంటర్ పాయింట్. దిస్ విల్ బి ఫిల్ట్. ఇక్కడ ఫిల్ట్ CHIJK. ఫిల్ట్ కి మనము ఫిల్ట్ అంటే 1 ఇంచ్ కదా మనం ఫిల్ట్ అనుకున్నది. సో ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్. సో 1 ఇంచ్ ఇది మనము క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ తగ్గిపోయింది, ఇది మైనస్ అయిపోయింది, మనకు మిగతాది వేసేస్తాం అంతే. ఫిల్ట్ అంటే మనం వెనక చెప్పిన ఇలా స్ట్రైట్ గా ఉంటుందండి ఇక్కడ. సో ఫిల్ట్ స్ట్రైట్ గా వేయాలి. ఇక్కడ ఈ లైన్ అలైన్ చేసి 4.5 ఉండాలన్నమాట. అలాంగ్ విత్ మార్జిన్ 4.5 స్ట్రైట్ లైన్. ఓకే ఇక్కడ ఫిల్ట్ ఈ రెండు ఇక్కడ యా ఇది. ఓకే అవుతాను. యా ఇలా ఇలాగా ఇలా ఈ రెండు క్లోజ్ చేసి ఇది ఫిల్ట్ అంటే ఇది ఇక్కడ టక్ అంటారు. ఓకే ఇది టక్. ఓకే అక్కడ మనం 2 సైడ్లు వేయాలి కదా. రెండు వైపులా. ఇది 2 సైడ్స్ వస్తుంది, హాఫ్ కదా, 1/4 కదా ఇది. అవును. సో ఇది మనం ఓపెన్ చేసినప్పుడు ఇటొకటి వేరే వైపు ఒకటి వస్తుంది. సో ఇది మనకు పేపర్ కటింగ్ లో ఏంటంటే హాఫ్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది. ఓకే అది మనం ఫోల్డ్ చేసి క్లాత్ కట్ చేయాలి అలా. అదే అది అలా. ఓకే ఓకే సో ఈ రెండు మనకి ఈ వేస్ట్ ఇవి వచ్చేసాయి కదా. సో ఈ రెండు జాయిన్ చేసేయచ్చు ఇక్కడ స్కేల్ తో చేద్దాం. ఓకే యా. సో నా ఆర్మ్ హోల్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ గీసేటప్పుడు 1.5 తీసుకోవాలి. ఓకే బ్యాక్. ఓకే ఇలా ఈ యొక్క మన ఇది 90 కదా, 45 degrees యాంగిల్. ఓకే 45. సో దిస్ విల్ బి బ్యాక్. అది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మెథడ్. ఇప్పుడు ఈ ఐ ఉంది కదా, ఈ పాయింట్ ఇది 6 కదా మనకి. సో హాఫ్ ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి ఇది. ఓకే ఓకే సో పైన లేకపోతే అది ఇంకొకటి పాయింట్ ఏదైనా ఈ హెచ్ అయిపోయింది, జే అయిపోయింది, కే అయిపోయింది, ఎల్. ఓకే సో ఇట్ విల్ బి ఈజీ లైక్. సో ఈఐ డివైడెడ్ బై 2 విల్ బి దిస్ వన్ కదా. ఇదేంటి 3 వస్తుంది కదా అక్క. 6.5 ఇందాక. ఓకే ఇది 6.5. ఓకే అంతే మధ్యలో మార్జిన్ పోతుందండి. పోతుంది 6.5 అంటే మార్జిన్ పోతుంది. అప్పుడు 6 అనుకోవాలా పాయింట్.
6.5 టోటల్, మార్జిన్ పోతుంది 6 ఉంటుంది. ఆర్మ్ హోల్. ఆ 6 ఈ లైనే అంతే, మార్జిన్ లోపల లైన్ నే డివైడ్ చేయాలి. ఓకే, సో 6 అని రాస్తే ఇప్పుడు నాకు. ఓకే, 6 అదే. ఇంచెస్, 6 ఈక్వల్ పార్ట్స్, 3. ఓకే, సో 3 వచ్చింది మనకి, ఇది వచ్చింది. సో ఇప్పుడు కర్వ్ తీసుకొని 3 జాయిన్ చేసిద్దాం. కర్వ్ 3 టచ్ అయ్యేటట్టు, కొంచెం దగ్గరగా అయినా పర్వాలేదు. ఇదిగోండి చూడా ఇలా. ఓకే ఓకే ఓకే, అలా. అది. సో దిస్ ఇస్ అవర్ ఒరిజినల్ కర్వ్. ఇది ఆర్మ్ హోల్ కదా ఇదంతా? ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్. బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చిందో. బ్యాక్ ఆర్మ్ హోల్ 9 వచ్చింది. ఓకే, 9 అంటే మనకు ముందుది మీకు 17 కావాలి కదా, మొత్తం 17. బ్యాక్ ఆర్మ్ హోల్ మొత్తం ఆర్మ్ హోల్ 17 కావాలి అంతే, కరెక్ట్ కదా, 17 కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 9 వచ్చేసింది కదా, ఫ్రంట్ దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, అది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. ఇది ఇలాగే పెడితే ఫోల్డ్స్ వస్తాయి వెనకాల ఇక్కడ. సో ఇక్కడ నేను ఇలా క్రాస్ తీస్తాను కొంచెం, ఎప్పుడు ఇక్కడ తిత్ అంటారు అదే నాక అనేది, ఇలా కొంచెం ఇలా స్లాంట్ గా ఇక్కడ. ఓకే, అది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీని కర్వ్ని జరపాలి కిందకి. ఓకే, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. ఓకే మళ్ళీ. ఓకే, ఓకేనా? ఓకే, అలా కిందకి జరపాలి. ఓకే అక్క, అప్పుడు మనకి కింద చెప్పినప్పుడు ఇక్కడ క్లాత్ పోతుంది కదా, కొంచెం పోతుంది. పర్లేదా? పర్లేదు, అది ఓకే, పర్లేదు. అంటే స్లోప్ ఉంది కదా, స్లోప్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పొడవదు. ఓకే, స్ట్రైట్ గా ఉందనుకోండి పొడుస్తుంది, బాగా పొడుస్తుంది ఎక్కువ. కరెక్ట్. ఇక్కడ నేను తీస్తాను, ఇక్కడ కూడా తీస్తాను తర్వాత. ఓకే, అంతా మనము అంటే బ్లౌజ్ ఒకసారి ఫస్ట్ ఫ్రంట్ కుట్టేస్తాను, ఫ్రంట్ కుట్టాక అప్పుడు దాన్ని బట్టి ఇది క్లోజ్ ఫోల్డ్ చేస్తాను. అలా అంటే కొంచెం ఇలా వెళ్తుంది అనమాట. అది ఇక్కడ వరకు స్ట్రైట్ గా ఉండి ఇలా అప్పుడు లేవట్లేదు బ్లౌజ్ వెనకాల, అదొక ప్రాబ్లమ్. లేకపోతే ఇలా బ్లౌజ్ లేస్తుంది అంటారు పైకి, వేసుకున్నప్పుడు చాలా మంది లేస్తుంది ఏంటంటారు, బ్లౌజ్ లేస్తుంది అంటారు కదా, అది. సో ఇది ఇలా వేయడం వల్ల ఏంటంటే అది లేవట్లేదు, కంప్లైంట్ రాలేదు నాకు ఇప్పటివరకు అయితే. అది అది ఇది ఇప్పుడు ఉంచుదాము, తర్వాత మనము అది. ఓకేనా? సో యా, ఇది ఇక్కడ వరకు, ఇది ఇలాగా మళ్ళీ ఇలాగా ఇదంతా కట్ చేసేయాలన్నమాట. అది దిస్ విల్ బి యువర్ బ్యాక్. ఓకే, అంతే. ఇవాళ చాలా అండి క్లాస్. యా, నెక్స్ట్ క్లాస్ లో మీకు ఫ్రంట్ చెప్తాను. కరెక్ట్ కరెక్ట్. టూ మచ్ ఉన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది. మీరు చెప్పండి నాకు ఇప్పుడు. అదే అదే ఇప్పుడు వెరీ గుడ్. కరెక్ట్ కరెక్ట్, నాకు కూడా ఈజీ అవుతుంది. కాకపోతే నేను ఫస్ట్ నుంచి తీస్తాను. అదే. సో మీరు ఇక్కడ నుంచి మన షోల్డర్, నా షోల్డర్ ఎంత ఉంది, ఇదే బాగా నేర్చుకుంటున్నారు, చక్కగా ఇంట్రెస్ట్ ఉందండి. గుడ్ గుడ్. సో షోల్డర్ అండ్ ఫోల్డింగ్ కదా మనం ఇక్కడ తీసింది అక్క ఇది. అదే. సో ఇది వచ్చేసి మనకి టోటల్ ఎంత ఉంది, 5.1 విత్ ద మార్జిన్. మ్యాక్స్ 5 పాయింట్ అనుకున్నాను. 5.5. సో ఇది ఊరికి అట్లా పెట్టేస్తాను. నాకు 5.5 నాకు అట్లా 5.6 వచ్చింది మనకు. అదే పర్వాలేదు. షోల్డర్ ఇది. సో ఫోల్డింగ్ అని కూడా రాస్తాను, నోట్స్ మ్యాచ్. ఇది కూడా మనకి 2 లోపు ఉండాలి. ఇది అక్క, ఇది బిఎన్సి దేనికన్నారు మీరు? బిఎన్సి ఒకసారి బిఎన్సి ఇస్ ఏ మార్జిన్ అన్నారు మీరు. ఏసీ ఎంత తీసుకున్నాను ఇప్పుడు? ఏసీ వచ్చి నెక్ లైన్ 2.2. ఏసీ వచ్చి నెక్ లైన్ అని 2.2 తీసుకున్నాను, అది నెక్ లైన్. ఓకే, తర్వాత బిఎన్సి వచ్చి మళ్ళీ మార్జిన్. బీసీ మార్జిన్. అక్క ఇది దేనికి మార్జిన్ అంటే? నెక్ కూడా చెప్తాను అయితే. ఇప్పుడు నెక్ ఇప్పుడు బి నుంచి కదా, మార్జిన్ నుంచి జస్ట్ ఇలా నెక్ మనకి ఎంత డీప్ కావాలి ముందు బి నుంచి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ 7 కావాలనుకోండి, 7 ఇక్కడ. ఓకే, స్లాంటింగ్ ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి జస్ట్ మనం స్ట్రైట్ లైన్ కోసం ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకే, ఎక్కడ వస్తుందో చూడాలి. అదే ఇది ఇలా పెట్టుకొని
ఇలా దీని దగ్గర ఈ లైన్. ఓకే ఇలా ఒక లైన్ గీసుకోవాలి 7 దగ్గర. ఓకే 7 దగ్గర లైన్. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది ఇక్కడ వస్తుంది. పైన తక్కువే ఉండాలి, ఓకే ఇక్కడ తక్కువే ఉండాలి, కింద మనం ఇష్టం అంటే 3 మ్యాక్సిమం, 3.5 4 వరకు 3.5 పెడితే 4 వెళ్తుందండి కుట్టిన తర్వాత. ఓకే సో 3.5 మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. అది అలా అయితే మనకి మళ్ళీ బ్రా కనిపిస్తుంది, అది ఆ ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ పెట్టేసుకుంటే. ఓకే అదే అలా. సో ఈ పాయింట్స్ మనం నెక్ అన్నారు కదా, నెక్ విత్ అక్కడ ఇది నెక్ విత్ ఎంతక 3.5. బట్ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ లో ఏంటంటే ఇంకొకటి మనకి ఇప్పుడు 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, అలా ఉంటాయి డిఫరెంట్ అలా. జనరల్గా అయితే మీరు 9 పెట్టుకుంటారా? ఎంత పెట్టుకుంటారు? అందులో ఉంది కదా 10 పెట్టుకుంటారా? టైలర్కి ఎంత చెప్తారా ఇప్పుడు? హ్యాండా బ్యాక్ నెక్ డెప్త్ ఏమో అది, ఎందుకంటే నేను మెజర్మెంట్స్ ఈ బ్లౌజ్ ఉంటే చూడండి ఇందులోనే చూద్దాం. పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓకే ఇది కొంచెం స్లోప్ ఉంది చూసారా, ఇన్వర్డ్ స్లోప్. సో అక్కడ కాదనమాట, అది కొంచెం పైన పెట్టాలి. ఓకే సో ఆ స్లోప్ కూడా తీసుకున్నాం మనం. 10 ఉంది. ఓకే ఓకే. అండ్ ఇది ఎంత ఉంది? ఇది ఎక్కడ టర్న్ అవుతుంది? ఇక్కడ టర్న్ అవుతుంది. ఓకే టర్న్ 7 అప్రాక్సిమేట్లీ 7 కదా, అంతే, అంతకంటే పెట్టద్దు. అది 10 ఏమో పొడుగు అక్క, 7 ఏంది విత్ ఓకే విత్ అదే చెప్తాను. 10 అది రాసుకోండి కరెక్ట్. 10 లెంత్, నెక్ లెంత్. సో ముందు స్లోప్ తీసుకుందాం మనం. స్లోప్ ఎంత మనకి? 10 కావాలి. 10 కావాలి అంటే 9.5 పెట్టాలి. ఓకే ఎందుకు అంటే మార్జిన్ మళ్ళీ 9.5 అంటే నెక్స్ట్ కిందకి మార్జిన్ వస్తుంది. ఇది ఇక్కడ కుట్టు వస్తుంది మనది. ఇది కటింగ్ పాయింట్ ఇది కదా, ఇలా ఇక్కడ కుట్టు. టోటల్ అక్క 9 ఇట్లా చూద్దాం ఎంత ఉందో. 10 ఉంది. ఓకే 10. ఇది ఎంత ఉంది? ఇది 8.2 8.7 ఆల్మోస్ట్ 8.9 8.7 0.5 అది తీసేయాలి. 8.7 9.2 ఓకే 9.2 అది 9 కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే ఈజీగా. ఇది 9 పెడదాం. 9 అంటే నెక్స్ట్ 10కి వెళ్తుంది. అది అదే ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కట్ చేస్తాం. ఇక్కడ నుంచి కింద నుంచి ఇంక్లూడ్ చేసుకుంటాం. కింద నుంచి ఇక్కడ కొంచెం 9.2 పెట్టుకుంటే కింద 0.5 యాడ్ చేసుకుని ఈ నుంచి కటింగ్ కొడతారు. అలా అక్కడ నుంచి కుట్టు వస్తుంది. ఈ లోపలికే కట్ చేయాలి, కుట్టు లోపలికి ఎప్పుడైనా సరే. అది సో ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేయాలంటే మనకు 7 వచ్చింది కదా. సో 7 అంటే మనకి 3.5 అంతే. విత్ నెక్ విత్ బ్యాక్ నెక్ విత్. ఓకే బ్యాక్ నెక్ ఎంత వచ్చింది? 3.5. ఓకే ఇది పాయింట్, ఈ పాయింట్ కలిపేద్దాం. స్కేల్తో డ్రా చేస్తాను నీట్గా స్ట్రైట్ లైన్. ఇక్కడ మళ్ళీ మనకి ఇందులో రకరకాల నెక్కులు ఇందులో మనం తీసుకుంటాం. ఓకే అంతే. ఇప్పుడు జస్ట్ రౌండ్ కావాలి అంటే ఇది పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇలా. ఓకే ఇక్కడ తీసుకుని అంతే కలిపేసి ఇలా కట్ చేసేస్తాం. ఓకే కానీ ఇక్కడ సొట్టగా లాగుంది కదా ఇప్పుడు ఈ లైన్ వల్ల, అంటే సొట్టగా ఉంది కదా, మరి మనకి ఎట్లా రౌండ్ ఎట్లా వస్తుంది? బాగా రౌండ్ ఇక్కడే వస్తుంది, ఇక్కడంతా స్ట్రైట్ గానే ఉంటుంది. ఓకే ఇది ఒక్కటే. ఓకే ఇప్పుడు ఇక్కడ రౌండ్ కావాలి అంటే అప్పుడు ఇలా పెట్టాలి. ఓకే ఇదిగో రకరకాల షేప్స్. ఆ షేప్స్ ఈ లోపలికే ఉండాలి, బయటకు ఉండకూడదు. అంతా మనకు మొత్తం
ఈ లోపలికే ఉండాలన్నమాట అంతా, ఏదైనా ఈ లోపలే. సో బేసిక్ గా నా నెక్ లైన్ ఇది ఇక్కడ ఇదంతే. ఇది స్టాండర్డ్ లైన్. ఇందులో రకరకాల నెక్స్ వస్తాయి. ఇప్పుడు అలా నెక్ అవన్నీ మీకు చెప్తాను. బ్యాక్ నెక్ ఇది ఇందాక మళ్ళీ షోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్మ్ హోల్ అర్థమైంది. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ తీసారు. నెక్స్ట్ వచ్చి నెక్ ది మనం పొడుగు ఏది పొడుగు ఇది కదక్క, లెంత్. ఓకే, ఇది రాస్తా. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ లెంత్ 9.2 అనుకున్నాను అంతే. 9.2 ఇది 9.2 ఈ పాయింట్ అప్రాక్సిమేట్ 9.2.5 అంతే. ఓకే అది లేదు అని అంటే ఇంకో మెథడ్ ఉంది. బ్యాక్ లెంత్ ఎలా కనుక్కోవాలి అంటే, సపోజ్ ఈ బ్లౌజ్ పొట్టిగా ఉంది కొంచెం, అది దీని మీద ఇంకొంచెం 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 5 ఇంచెస్ అది ఇక్కడ ఎంత, ఇది కూడా 3.5 వస్తుంది. అది డీప్ వెళ్ళింది ఇది. ఇంకా ఇది నెక్ ఇక్కడ తగ్గించాం కదా, ఇక్కడ తగ్గిస్తే అంటే ఇక్కడ తగ్గించారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిస్తే ఇక్కడ తగ్గించాలి కొంచెం. ఇట్లా స్ట్రైట్ గా పెన్ ఉందా ఇక్కడ యాక్చువల్గా స్ట్రైట్ గా ఉంటుంది కదా, లోపలికి అన్నమాట. ఇక్కడికి ఒక 0.25, మరీ ఎక్కువ కూడా కాదు. అంటే జారిపోకుండా అనమాట ఇది. ఒకటి దీంతో కొంచెం ఫోల్డ్స్ వస్తాయి. ఒక్క పిసర్ ఫోల్డ్స్ రాకుండా స్ట్రైట్ గా ఉన్నంత నీట్ గా ఇది ఉండదు. ఓకే, ఫోల్డ్స్ వస్తాయి. అదే ఇక్కడ మనం పాయింట్లు పెట్టుకున్నాము, లెటర్స్ అవి. అది బెటర్. ఇదంతా ఇప్పుడు బ్యాక్ మాట్లాడాం కదా, మొత్తం బ్యాక్ షోల్డర్ బ్యాక్ ఫోల్డింగ్, తర్వాత నెక్ డ్రాఫ్టింగ్, నెక్. ఓకే, E to H అన్నారు. E to H ఇది ఆర్మ్ హోల్ 6.5. కటింగ్ చేసేటప్పటికి నాకు అప్పుడు వస్తున్న క్లారిఫికేషన్. ఇప్పటికి కొంచెం ఇంకా ఇది టక్స్ అన్నారు. టక్స్ కాదు, బేసికలీ మన మార్జిన్స్. నెక్ విత్ బ్యాక్ నెక్ రెండు ఒకటే అనుకుంటా. అక్క రెండు ఒకటే పెట్టినట్టున్నా కదా నేను. బ్యాక్ నెక్ విత్ ఇది బ్యాక్ బోత్ సేమ్. ఇప్పుడు మన ఒరిజినల్ బ్యాక్ ఇక్కడ ఉంటుంది. ఇలా 5 ఇంచెస్ ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని టేప్తో మెజర్ చేసుకుంటూ ఇట్లా గీసు. హాఫ్ ఇంచ్ గీయొచ్చు, లేకపోతే 0.25 మీ ఇష్టం. ఎంత అంటే 0.25 అంటే ఇంత అక్క. ఇప్పుడు నాకు 2 డివిజన్స్. సో ఇదంతా లెంత్ ఆఫ్ ద మై నెక్ కదా, లెంత్ ఇది బ్యాక్ లెంత్ ఇది కదా, లెంత్ మొత్తం ఇక్కడ నుంచి కింద వరకు ఇక్కడ దాకా లెంత్ అంత వస్తుంది. బ్యాక్ నెక్ లెంత్ 9.2. ఇది విత్ నాది. ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇది విత్ బ్యాక్. షోల్డర్ అంటే ఈ నుంచి ఇది ఇది మొత్తం. సో అది ఎంత ఉంది అది షోల్డర్ అక్క రాస్తావా? షోల్డర్ ఇదా, ఇది 3 ఉంది కదా, ఇది 3 ఇంచెస్. 5.5 ఉంది మొత్తం 5.5. అది మనం ఇదేగా తీసిన మొత్తం ఒక హాఫ్ అప్పర్ చెస్ట్ లో తీసుకున్నాం కదా, ఏది ఇదా హాఫ్. ఇది హాఫ్ అంటే ఇప్పుడు ఇది హాఫ్. ఎంత ఉంది షోల్డర్? అప్పర్ చెస్ట్ తీసుకున్నాం మనం. అవును, ఇది కదా మనం. అప్పర్ చెస్ట్ 37/4 ఎంత వచ్చింది? అది అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఇది అది. అంటే ఈ షోల్డర్ అక్కడ రాసుకోండి. అది ఏఈ, అది ఏఈ అక్కడ ఏఈ వచ్చేసి అప్పర్ షోల్డర్. అది ఇది అప్పర్ షోల్డర్. ఇది by 2 కదా, మళ్ళీ by 2.
నుంచి 5.5. ఏఈ 5.5. ఓకే, కానీ ఇది బ్యాక్ అప్పర్ అంటే ఇక్కడ బ్యాక్. ఓకే, బ్యాక్. ఓకే, ఇక్కడ ఈడ ఈ నుంచి వెనక ఈ పైన ఇక్కడ అప్పర్ చెస్ట్ అంటే ఈ చుట్టూ చంక దగ్గర, బ్యాక్ లో ఈ నుంచి బేసికల్ అక్కడ ఈ చంక దగ్గర అనమాట. ఇదంతా ఇలా ఈ చుట్టూ మొత్తం ఇక్కడ నుంచి వెనకాల. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేశాను మొత్తం 4. ఓకే, ఇప్పుడు కట్ చేసిన అదే మీరు మనం ఇట్లా ఫోల్డ్ చేస్తాం కాబట్టి అది క్వార్టర్ కింద అదే పేపర్ లో చూపిస్తావు. చిన్న పేపర్ తీసుకుని పేపర్ లో చూపిస్తా అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసాం కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నాది అప్పటి జస్ట్ టోటల్ ఎంత అనుకున్నాము ఫస్ట్ టోటల్ ఫస్ట్ 37 అనుకున్నాం రైట్. దాన్ని 4 భాగాలు చేయమన్నారు. నేను ఇందులో మనకి అంత రాదు. జనరల్ గా మీరు ఎగ్జామ్షన్ వేసుకుందాం మనం అంతా. ఇప్పుడు నెక్ అనమాట. జస్ట్ ఇది ఓన్లీ బ్యాక్. ఇది బ్యాక్, ఇది క్లాత్ అనమాట. అట్లా బ్యాక్ క్లాత్ అనుకున్నా మనం ఫోల్డ్ చేసుకుందాం బ్యాక్ కి. ఇది ఇంత మనకి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చింది. ఆర్మ్ హోల్ వచ్చాక చెస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది నేను చెప్తా. ఇప్పుడు ఇది వచ్చేసి 5.5 అంటున్నారు నాకు. 5.5 హాఫ్. ఎందుకంటే ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఈ 5 పాయింట్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఇట్లా ఊరికే కంటిన్యూ చేస్తా. షోల్డర్ అప్పర్ చెస్ట్ అన్నమాట. అప్పర్ చెస్ట్ అది ఇప్పుడు అర్థమైంది. సో ఓకే, హాఫ్. ఓకే, అది సరిపోతుంది అప్పుడు. ఓకే, ఓకేనా. సో అది ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ వచ్చింది. ఇక్కడ ఆర్మ్ హోల్ పేస్ట్ ఇక్కడ. సో ఇప్పుడు మనము కటింగ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇది లైన్ మీద చేయాలి జాగ్రత్తగా. ఇదంతా కట్ చేయాలి. ఓకే, ఈ లైన్ కట్ చేయాలి అంతే. అది ఇది ఉంచే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ట్రా లైన్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఇక్కడ ఇలా ఇక్కడ స్ట్రైట్ చేద్దాం. అది తగ్గిపోతుంది. ఓకే, దీని మీద చేద్దామా కటింగ్? లేకపోతే ఇది చేద్దాం ఉండండి ఫస్ట్. ఇలా. ఓకే, ఇది జస్ట్ ఓన్లీ బ్యాక్ అంతే, ఏం లేదు ఇందులో. ఇది ఇప్పుడు నెక్ కటింగ్ కావాలి కదా. నెక్ ఒకటి ఏం చేయొచ్చు అంటే మనము ఇది ఇలాగే ఉంచేసి బ్యాక్. నేను ఎప్పుడు ఏం చేస్తాను, ఇది ఇలాగే ఉంచేస్తాను. సెంటర్ పాయింట్ తీసుకుంటాను. ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటాను. ఇక్కడ సెంటర్ ఇక్కడ నుంచి 9.2 ఎంత వస్తే అంత అది పాయింట్ పెట్టుకుంటాను చాప్తో. అప్పుడు వేరే క్లాత్ మీద అది నెక్ కట్ చేసుకొని అప్పుడు ఆ నెక్ దీని మీద పెట్టి క్లాత్ దాన్ని తిప్పేస్తాను లోపలికి. అది ఇప్పుడు మనము నెక్స్ట్ ఇదే పీసు మన మెజర్మెంట్ కి కట్ చేస్తాము. కట్ చేయాలి. అదే ముందు పేపర్ డ్రాఫ్టింగ్ అదే. అలా ఓకేనా. అంతే. మనం అవుట్ సైడే కట్ చేయాలి కదా. కింద సైడ్ వేసి మనం క్లాత్ పోద్ది కాబట్టి కొంచెం బయట పెట్టుకుంటే మనం అది ఇట్లా వస్తుంది కాబట్టి. నేను అంటే ఫ్రంట్ కూడా గీసాక అప్పుడు మనం ఇది కట్ చేద్దాం. ఇప్పుడే కట్ చేయొద్దు. ఇంపార్టెంట్ ప్లేస్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. క్వశ్చన్స్ కూడా వస్తాయి తర్వాత ఆలోచించండి బాగా. అదే అదే స్ట్రాప్ మనం షోల్డర్ స్ట్రాప్ ఇదే 3 inches తెచ్చుకున్నాం కదా. షోల్డర్ స్ట్రాప్ 3. ఇది అందరూ నాకు కస్టమర్లు అంటారు 2A పెట్టండి అంటారు. అది అక్క ఇక్కడ నుంచి ఇదే అన్నారు కదా. అప్పుడు ఎక్కడ తగ్గించాలి ఇక్కడ
ఈ లోపలికి వెళ్ళాలి అప్పుడు ఇంకా లోపలికి ఇక్కడికి ఓన్లీ ఆ, ఓన్లీ నా మా ఆడపడుచు కూడా ఇంతే ఉంటది అంటే ఆ, అట్లే ఇప్పుడు అవి ఇప్పుడు మీది కూడా అంతే ఉంది చాలా అన్ని అట్లే ఉంటాయి అదే, ఇక్కడ. అదే, చాలా అదే. టూ ఎంతో Two, మీరు అన్నది కరెక్ట్ 2A ఉండాలి 2A ఉండాలి ఇన్ జనరల్ గా 2A అట్లా ఉండాలి 2A ఉండాలి అంటే ఇక్కడ ఇదిగో ఇంత ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఓకే. అది అప్పుడు ఇక్కడ నుంచి లైన్ వస్తుంది మళ్ళీ మన యొక్క ఈ లోపల ఎక్కడి నుంచి కొలుస్తాం మళ్ళీ చెప్పేది ఇప్పుడు నాకు ఈ సి నుంచి సి నుంచి ఇది మారుతుంది పాయింట్ ఓకే సి నుంచి దీనికి పెట్టుకుంటాం ఏ టు సి ఏ టు సి నాకు ఏ టు సి మళ్ళీ పోయింది ఇక్కడ ఎక్స్ పెట్టానా ఎక్స్ ఏ టు సి నెక్ సిఎక్స్ కొత్త పాయింట్ సిఎక్స్ ఏ టు సి నెక్ అన్నారు మీరు యా ఓకే అక్కడ మళ్ళా సిఎక్స్ 2 ఇంచెస్ అయింది ఇప్పుడు ఇది షోల్డర్ స్ట్రాప్ అని రాస్తా రైట్ అంతే కదా ఇది 2.5 అయింది 2.5 అంటే ఎక్స్ వై అనుకుంటే యా సివై సివై షోల్డర్ స్ట్రాప్ వై ఇక్కడ పెడతాం క్లియర్గా కనిపిస్తుంది వై 2 ఇంచెస్ 2 ఇంచెస్ సి టు వై షోల్డర్ స్ట్రాప్ 2 ఇంచెస్ యా అప్పుడు మనం ఇది కూడా జరపాలి ఇది ఈ నెక్ ఇది జరిగింది కదా ఇది కూడా జరపాలి షార్ట్ అయింది కానీ మళ్ళీ ఇట్లా సొట్ట అయిపోతుంది ఇక్కడ తగ్గిపోతుంది కదా సో అప్పుడు కర్వ్ ఇక్కడ నుంచి రావాలా మళ్ళీ ఇది జరిపియాలి ఇక్కడ 1 ఇంచ్ అది 1 ఇంచ్ జరిపేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది కర్వ్ ఇలా అది ఇప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ ప్లేస్ వచ్చింది ఇక్కడ కదా అలా ఇప్పుడు ఈ లైన్ ఎక్కడి వరకు వెళ్ళింది ఈ లైన్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది మన లైన్ కదా అంటే మన కర్వ్ చూసుకోవాలి ఎక్కడ ఉందో ఇది 2.5 అయితే ఇక్కడ ఉంది లైన్ కొత్త లైన్ ఓకే పాయింట్ ఇక్కడ జరుగుతుంది అది అలా ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ చూసుకోవాలన్నమాట మనం అది ఇప్పుడు నా ఆమ్ హోల్ ఇదే ఇద్దరు ఎందుకంటే లోపు 2 ఇంచెస్ పెట్టా కాబట్టి ఇది 3కి తీసుకున్నాం మనం ఇది 3A ఉంటుంది ఈ 3A అదే సేమే ఉంటుంది ఇది సేమే ఉంటుంది లోపలికి ఈ లైన్ లోపలికి జరిగింది అంతే అది 2 కావాలి అనుకుంటే ఒకవేళ మనం 3 అనుకుంటే ఇది మెజర్మెంట్ వస్తుంది జనరల్ గా ఓకే 2 అన్నాం కాబట్టి లోపల మూవ్ అవ్వాలి ఇప్పుడు ఎంత ఉంది మొత్తం ఇక్కడ నుంచి కనెక్ట్ కావాలి 5 అన్నమాట అది అంతే 4.5కి వెళ్తుంది అది బాగుంటుంది చిన్న స్టిప్ వస్తుంది బాగుంటుంది సో ఇది కూడా కొంచెం జరుపుకొని దాని ప్రకారం కుట్టుకోవచ్చు ప్రాబ్లం రాకుండా అప్పుడు ఇక్కడ 0.5 తీసుకోవాలి మా కుట్టులోని కొంచెం దగ్గర తీసుకోవాలి జాగ్రత్తగా ఎక్కువ తీసుకోకుండా జస్ట్ ఇక్కడ కొంచెం ఇక్కడ నెక్ దగ్గర కొంచెం అది నెక్ దగ్గర ఇందాక హాఫ్ తీసుకున్నాం కదా అది ఇలా 0.5 అలా చెప్తాను నేను ఇది మళ్ళీ చెప్తాను కన్ఫ్యూజింగ్గా ఉంటే అదే నాకు ఈ కొంచెం మధ్య నాకు ఈ మధ్యలో మళ్ళీ మర్చిపోతారు ఖచ్చితంగా నల్లేస్తాం మళ్ళీ ఒకసారి మనం ఐ థింక్ కటింగ్ చేసేటప్పటికి మళ్ళీ చెప్తారు కదా జనరల్ గా అప్పటికి క్లారిఫికేషన్ మళ్ళీ రీకాప్ చేస్తాను ఈ పేపర్ కావాలంటే పట్టుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నేను పిక్చర్ తీసుకుంటా లైక్ ఎందుకు మీ దగ్గర పెట్టుకోండి జస్ట్ ఫర్ నో పిక్చర్ ఓకే ఐడియా మా ఆడపడుచు పేపర్ కటింగ్ పెట్టుకొని చేసుకుంటుంది అక్క పేపర్స్ పెట్టుకొని ఉంటాయి అన్ని పేపర్స్ ఆమె కటింగ్ ఐ థింక్ తను కూడా ఎప్పుడో నేర్చుకుంది సో
సో నాకు ఎప్పుడు మనం ఇక్కడి నుంచి పోతామా 2 లేదే 6 weeks ఎవరు నేర్పిస్తారు 2 weeks అటు అత్తగారింటికి ఇటు అమ్మగారింటికి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేస్తాము. సో నాకు ఎప్పుడు కుదరలట్లా. సో తను అక్కడే ఉంది కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంది. ఒక 10 కాదు అమ్మ నా పెళ్ళప్పుడు అంటే మీకు ఉండింది కోరిక నేర్చుకోవాలి, నాకు ఉంది అట్లా. కాకపోతే నెవర్ హ్యాపెండ్. 2014 నుంచి ఉందన్నమాట. సో నేర్చుకుందామని నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. మీరు ఎట్లా నేర్చుకున్నారు అక్క? పరిమితంగా మా మదర్ ని కెలికాను. మీ మదర్ కుడతారా స్టిచ్? మా వాళ్ళందరూ కుడతారు. నైస్. అలా మీ మదర్ ఫోన్ లో రోజు చెప్పేదా? స్కైప్ లోని అలా అది ఇలాగే యూట్యూబ్ వీడియోస్ అన్ని. ఇంకా అందరూ కస్టమర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ బాగా అనుకుని పోయి పోయిన తర్వాత వాళ్ళే ఇది అయిపోయింది.